రెడీ. అయితే పెట్రోల్ డీజిల్ ధరల పైన భారం పడిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఉన్న రేట్లు 107 ఏదైతే ఉందో వాటికి ₹3 అదనంగా జోడించి మరి కేంద్ర ప్రభుత్వం వాటి రేట్లను పెంచడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఇక్కడ మన తెలంగాణలో సిపిఐ కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ కూడా పూర్తిగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా అడిగి తెలుసుకుందాం వీళ్ళ నిరసనకి ప్రధాన కారణాలు ఏంటి అని. సో ప్రధాన కారణాలు ఏంటి వీళ్ళ నిరసనలకి? ఇంకొక విషయం చెప్పాలంటే ఢిల్లీలో నిన్న ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ధరపై ₹3 భారం పెరిగింది. సో మీరేం చెప్పదలుచుకున్నారు ఈ భారాలపైన కానీ, ప్రభుత్వం మోదీ పైన కానీ, లేదంటే బీజేపీ ప్రభుత్వం పైన కానీ? ముందుగా మన క్రాంతి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారం మీదకి వస్తుందని మురిసిపోతుండేమో, కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన తక్షణమే ఘోరంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడము క్షమించరాని నేరము. కాబట్టి బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పుతూ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలే. నువ్వు దేశాల్లో ఒకటి నీకు ఓటేసి మూడవసారి అధికారంకి తెచ్చిన ప్రజలను పక్కన పెట్టి దేశంలో సంపదను ఒక అంబానీ, ఆదానీ కుటుంబాలకు దోచిపెడుతున్నావు తప్ప పేద ప్రజల అన్ని రంగాలు నీరుగప్పిపోయినాయి. అన్ని సంఘటిత రంగాలు, అన్ని రంగాల ప్రజలను ఆదుకుంటే నువ్వు ఘోరంగా ఇబ్బంది పెడుతున్నావు. ఒక రైతు సమస్యలు పట్టించుకోవట్లేవు, ఒక చదువు గురించి లేదు. కేవలం యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే వీటి రేట్లను పెంచడం జరిగింది. అండ్ ఇంకొకటి కూడా సూచన చేస్తూ ఉన్నారు, నేనే నా కాన్వాయ్లను తగ్గించుకొని మరీ తిరుగుతూ ఉన్నా, ప్రజలు మీరెంత జాగ్రత్త పడాలి అని చెప్పేసి కూడా ఒక సందేశం ఇచ్చారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? అండ్ ఇంకొకటి ఎలక్ట్రానిక్కి స్విచ్ అవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు, దిగుమతులని తగ్గించమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధంగా కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మీరు? చేతగానోడు గొప్పలు ఎక్కువ చెప్తారు అన్నట్టు, ఇంటికి పెద్ద మనిషి ఉంటాడు. అంటే ఒక కుటుంబం, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఒక కుటుంబాన్ని వెళ్ళేటోడు ఒకడు ఉంటాడు. ఏదన్నా కానీ ఇదే మాట ఎలక్షన్ల ముందు చెప్పేది ఉంటే, ఏదున్నా సరే నేను చూసుకుంటా అని, ఏదున్నా సరే జిఎస్టీ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, పన్ను కావచ్చు నేను భరించుకుంటా అని ఎలక్షన్ల ముందు చెప్పి, అట్లంటే యుద్ధం కట్ట ముందు ఏ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రభావం మన దేశంలో మాత్రం లేదు. గ్యాస్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ ఉన్నది, మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. నేను గతంలో ఒక యుద్ధాన్ని ఆపినా, మోడీ కాళ్ళు మొక్కుతున్నా, మోడీ నా మాట వింటాడు, గంట సేపు మాట్లాడిండు, యుద్ధ ప్రభావం భారతదేశంలో ఉండదు, అన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి బంగారం కొనొద్దు అని అంటున్నాడు. పెట్రోల్ పొదుపు వాడడానికి కాన్వాయ్ తగ్గించుకోమంటున్నాడు. ఫస్ట్ ఆయన కాన్వాయ్ తగ్గిమని చెప్పండి. దేశంలో నీకు శత్రుత్వమే లేనప్పుడు ఒకే బండి మీద తిరుగు, ఫస్ట్ నువ్వు నిరూపించు. చెప్పడానికి చేతలకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు బంగారం కొనొద్దు అన్నాడు. మీ మీడియా ద్వారా అడుగుతున్నా, ఒక అమ్మాయి ఒక బిడ్డ పెళ్లి చేసి ఇవ్వాలంటే కనీసం 2 తులాల బంగారం ఇవ్వాలి. అంటే 1,50,000 నువ్వు బంగారం కొనొద్దు అంటారు, నువ్వు కంట్రోల్ ఏం చేస్తలేవు. కాబట్టి పనికి మాలిన మాటలు చెప్పొద్దు అనేది భారత కమ్యూనిటీ పార్టీ తరఫున ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మంత్రిత్వంలో ఉన్నటువంటి లోపాలని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అని అంటా ఉన్నారా మీరు? 100% నేను చెప్పకముందే మీరు చెప్పారు కాబట్టి నేనే చెప్దామనుకున్నా. మొన్న భారత ప్రధాని తెలంగాణలో అడుగుపెట్టి పరేడ్ గ్రౌండ్లో పెద్ద గర్జన సభ పెట్టిండు. అప్పటికే ఒక కేంద్ర మంత్రి అంటే హోం సహాయ మంత్రి కొడుకు పెద్ద ఘనకార్యం చేసి అమ్మాయిల ముద్దులతో ఆడుకొని పోక్సో కేసు కింద ఇరికితే ఆని కాపాడడానికి ఎంత గందరగోళం. ఈ నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి మంచోడైతే ఎంబడే బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో చేస్తున్నాడు. కానీ బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టి అధికారం మీదకి వద్దామని కలలు కంటుర్రు. కానీ కమ్యూనిస్టు పార్టీలు అది నెరవేరనియదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బ్రిటిషోని పారదోలి నిజామోని పైజాముడిన దాకా తరిమి కొట్టిన కమ్యూనిస్టు బిడ్డలు, నాటుకోడి తిన్నటువంటి మట్టిలో పుట్టిన కమ్యూనిస్టు బిడ్డలు, ఒక భగత్ సింగ్ వారసులు, ఒక సాకలి ఐలమ్మ వారసులు. అట్లాంటి వాళ్ళు నువ్వు ఏదో పెట్టేసి తెలంగాణలో అధికారం మీదకి వద్దామని ఈ ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నాం కమ్యూనిస్టులం. కాబట్టి ఏది చెప్పినా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తే తెలంగాణలో వినరు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాల్సి వస్తూ ఉంది. చాకలి ఐలమ్మని గుర్తు చేశారు కాబట్టి ఆవిడ మనవరాలికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక హోదాని కట్టబెట్టడం జరిగింది. అయితే అంటే దేనికి ఇవన్నీ ఏంటి, దేనికనంటే మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు,
1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషోని తరిమి కొట్టడానికి పోరాటం చేసినప్పుడు కావచ్చు, ఈ బీజేపీ పార్టీ లేదు, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేల మంది ప్రాణాలు అర్పించారు. అందులో ఒక యుద్ధ నారీమణి సాకలి ఐలమ్మ ఇట్లాంటి ఎంతోమంది వేల మందిని బలిదానాలు ఇచ్చి తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు బట్టి పైజామోనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీ హాల్యం చేస్తున్న చిగ్గు శరం అన్నీ వదిలిండ్రు. రేపు కారాలు మార్క్స్ నావోడే అని చెప్పుకుంటారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా. లెనిన్ నావోడే అంటారు. సాకలి ఐలమ్మకు దండేసి దండబెట్టి అర్హత ఉందా అంటే లేదు. భగత్ సింగ్ను గొలిచి అర్హత ఉందా అంటే లేదు. కొమరం భీం పేమ్ ఎత్తే అర్హత ఉందా అంటే లేదు. చివరికి భగత్ సింగ్కి ఆనాడు ఉరిశిక్ష పడ్డది. ఈ ఆర్ఎస్ఎస్ నాయకుని ఉరిశిక్ష పడితే అని బ్రిటిషోని బూట్లు నాకి క్షమాపణ చెప్పి బయటపడ్డ నీకు సిగ్గు శరం ఉండాలి. భగత్ సింగ్ అదే నేను ఉరికంబాలకి చరిత్ర నిలిచిపోతా అన్నాడు. సిగ్గు శరం తెచ్చుకోవాలి. ఇంకా క్షమించరాంది. దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి దేశ హోమ్ మినిస్టరు వల్లభాయ్ పటేలు ఆయన చనిపోయినాక మెంబర్షిప్ ఇచ్చి బీజేపీలు నావోడని చెప్పుకుంటున్నారు. ఇంతకు దిగినటువంటి సిగ్గుమాలిన బీజేపీ ఉందా అంటే లేదు. కాబట్టి దయచేసి చరిత్రను వక్రీకరించొద్దు. చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర రాసినలు ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి బీజేపీలు ఇప్పటికైనా చెప్తున్నా, చరిత్రను వక్రీకరించండి. మీరు చేసిన పని గొప్పగా చెప్పండి, చేయబోదని చెప్పండి. కానీ మీరు ప్రజలను మభ్యపెట్టి అంబానీ ఆదానికి అనుకూలమైన ప్రభుత్వం మేల్తే మాత్రం చూస్తూ ఊరుకోరు. థ్యాంక్ యూ మేడం.